నా సాక్ష్యం ఏమిటంటే బెల్లంపల్లిలో నేను 2023లో వెళ్ళాను. ముందుగా నేను యూట్యూబ్‌ల ద్వారా నేను తెలుసుకున్నాను మమ్మీ డ్యాడీది వాక్యం వినడం. సో, నేను బెల్లంపల్లి ఒకసారి వెళ్ళాను. ఇక్కడ బెల్లంపల్లి వెళ్ళినప్పుడు ఏమైందంటే నాకు ఆత్మీయంగా అక్కడ బలపడాలంటే ఎలాగనేది ఉపవాస 50 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను పాల్గొంటున్నాను. ఆహ్, అంటే 17 రోజుల తర్వాత నేను మెసేజ్ నేను విన్నాను. అప్పటి నుంచి నేను కూడా కంటిన్యూ వింటున్నాను. ఇక్కడ విన్న తర్వాత 50 రోజుల తర్వాత ఉపవాసాల తర్వాత నేను బెల్లంపల్లి వెళ్ళిన తర్వాత డాడీతోని ప్రార్థన చేపించుకున్నా. డాడీతో ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు డాడీ తల నాకు ఎప్పుడు పడ్డదో మా లైఫ్ మొత్తం చేంజ్ అయిందండి అది. ఎట్లా అంటే నేను నాకు ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన తర్వాత నా ఏంటంటే ఆత్మీయంగా ఎలా బలపడాలి, వాక్యంలో ఎలా పడాలి అనేది నేను అప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. బెల్లంపల్లిలో నేను ప్రేయర్ రిక్వెస్ట్ రాసి వచ్చినాను. ప్రేయర్ రిక్వెస్ట్ రాసి వచ్చి ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆత్మీయంగా ప్రార్థనలో వాక్యంలో బలపడుతున్నాను. అప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ రాసినప్పుడు అయితే 2024లో మొన్న నవంబర్ 14th రోజు బాబు దేవుడు మంచి చక్కటి బాబునిచ్చిండండి. 23లో ఏమో మంచి చక్కటి గృహం దేవుడిచ్చాడు. అది 10 సంవత్సరాల తర్వాత బాబునిచ్చిండండి నాకు. నా జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేశాడు దేవుడు. అసలు దేవాదికి దేవునికి మహిమ కలుగును గాక. మమ్మీ డాడీ ప్రార్థన వినకుండా నేను లేనండి. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ప్రతిరోజు మమ్మీ డాడీ తింటాను. ఎందుకంటే ఇక్కడ నేను చాలా ఆత్మీయంగా ఇక్కడ బలపడుతున్నాను. కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8 ఎక్కడి నుంచి అయినా పాలు పొందొచ్చు. హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర. ఆకాశవాకిళ్ళు తెరచి ఆశీ